ఏపీ విద్యుత్ శాఖలో పనిచేస్తున్న నా తోటి కార్మికులందరికీ నమస్కారం అండి. నా పేరు పవన్. నేను సిబిడి గ్యాంగ్లో వర్క్ చేస్తుంటాను. ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి కారణం ఏమంటే, ఏదైతే స్ట్రగుల్ కమిటీ వారు ఉన్నారో, అయ్యా పెద్దలారా మీ కాళ్ళైనా మొక్కుతాం మేము, దయచేసి విభజించి పాలించనే ధోరణిలో ఈరోజు ఈ యాజమాన్యం ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి, వ్యూహాలు రచిస్తున్నాయి. ఆ వ్యూహాల్లో కుట్రలు కుతంత్రాల్లో మీరు ఇరుక్కోవద్దండి. ఆ వ్యూహాల్లో మీరు మా బ్రతుకుల్ని బలి చేయొద్దండి. అలాగే జేఏసీ పెద్దలకు కూడా ఒకటే విన్నపించుకుంటున్నాం సార్, ఏదైతే మీరు సంఘాలుగా ఉమ్మడిగా అయి ఉన్నారో మీరు అలాగే నిలబడండి. మా కార్మికుల కోసం ఖచ్చితంగా ఏదో ఒక న్యాయం చేయండి. ప్రభుత్వ పెద్దలకి నేను ఒకటి విన్నపించుకుంటున్నా, అయ్యా ప్రభుత్వ పెద్దలారా ఒక్కసారి చూడండి, మేము ఎంత ప్రమాదకరమైన ప్రదేశాల్లో పనిచేస్తుంటామో. ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని మేము ఎంతో ప్రాణాంతకమైన ప్రదేశాల్లో పనిచేస్తుంటాం. ఏవి కూడా మేము అన్యాయంగా మీకు అడగడం లేదు. మీరు గతంలో ఏవైతే చెప్పారో అవే చేయమంటున్నాము. దయచేసి మా బతుకుల వైపు ఒకసారి చూడండి. దాదాపు 2 దశాబ్దాలుగా నేను ఇందులో పనిచేస్తున్నా. 3 దశాబ్దాలుగా ఈ వ్యవస్థ ఇలాగే ఉండిపోయింది. మీరు ప్రభుత్వ పెద్దలు చొరవ తీసుకొని ఈరోజు మా బ్రతుకులు బాగా పరుస్తారనే మేము భావిస్తున్నాం. రేపు ఏదైతే చర్చలు జరుగుతున్నాయో, జేఏసీ పెద్దలారా మీరు ఉమ్మడిగా ఎన్ని సంఘాలు అయితే ఉన్నారో ఒకటే తాటిపైకి రండి. వచ్చి ఏదైతే మనకి న్యాయం జరగని ఎడల ఏదైతే ధర్నాకు పిలుపునిచ్చామో ఖచ్చితంగా ఆ పిలుపుకి కట్టుబడే ఉండాలి. అలాగే కార్మిక నాయకులు కూడా నేను ఒకటే కోరుకుంటున్నా, అయ్యా కార్మిక సంఘ పెద్దలారా, ఇంతమంది ఉమ్మడిగా ఉంటేనే సాధించడానికి కింద మింద పడుతున్నాం. కార్మిక సంఘాలుగా పోయి మనం ఒక్కలుగా పోయి సాధించేదంటూ ఏముండదు. ఇలాంటి వేదిక కూడా మళ్ళీ రాకపోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా కార్మిక సంఘ నాయకులారా నిలబడదాం. మన కోసం నాయకత్వం పోరాడుతుంది. ఆ పోరాటానికి మద్దతుగా మనం నిలుచుందాం. మీరు కూడా నిలిచి ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యంగా మీకు ఏం చెప్తున్నామంటే, మేమెంతో ప్రాణాంతకమైన ప్రదేశాల్లో ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని పనిచేస్తున్నాం. మేము ధర్నాకి వెళ్ళినా సరే మేమేమి టెర్రరిస్టులం కాదు. మేమేం అసంఖ్య కార్యకలాపాలు చేసేవాళ్ళం కాదు. కష్టపడి పనిచేసే కార్మికులము. ఆనాడు పొట్టి శ్రీరాములు ఎలాగైతే రాష్ట్రాన్ని ఆమరణ నిరాదీక్ష చేసి ఈరోజు రాష్ట్రం తెచ్చింటేనే కదా మీరు సీఎంగా ఉన్నారు. అలాగే మా ఆఖరి రక్తపు బొట్టు వరకు మా హక్కుల కోసం మేము సమన్యాయం పాటిస్తూ ఖచ్చితంగా మేము ఇలాగే ధర్నాలు చేస్తాం. మాకు న్యాయమైన కోరికలు మీరు తీర్చండి. మీకు ఒక విషయం చెప్పాలి ఈ ప్రభుత్వ పెద్దలకు. అయ్యా గతంలో హైదరాబాద్లో మింట్ కాంపౌండ్లో విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ కార్మికులందరూ ధర్నా చేస్తుంటే, ఆనాడు రాష్ట్ర విభజన కావాలని కోరుకుంటున్న కేసీఆర్ గారు వచ్చి ఒక పురుష పదజాలంతో చంద్రబాబు నాయుడు గారు సీఎం గారిని ఒక మాట అంటూ, ఇది ఆంధ్ర వాళ్ళు తెచ్చింది, నా రాష్ట్రం రాగానే ఖచ్చితంగా మీకు అందరికీ న్యాయం చేస్తా అన్నాడు. ఒక పెద్ద నింద మీపై వేశాడు. నిజంగా అలాగే వాళ్ళందరినీ బోర్డులో విలీనం చేసుకున్నాడు. మెరుగైన జీవితాలు ఉన్నాయి, మెరుగైన జీతాలు వాళ్ళకు ఉన్నాయి. ఇంకా ఆయన గొప్పతనం కేసీఆర్ గారిది. దాదాపు 100 మంది పైగా మన ఏపీ వాళ్ళు అక్కడ చేస్తున్నా వాళ్ళని ఏమాత్రం డిస్టర్బెన్స్ చేయలేదు. అలాగే మెరుగైన జీవితాలతో వాళ్ళు బతుకుతున్నారు. మరి మేము ఆంధ్రాలో పుట్టడం మా తప్ప, మా దౌర్భాగ్యమా, మేము చేసుకున్న దరిద్రమా? ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించండి. ఈనాటి కాంగ్రెస్ కూడా తెలంగాణలో వాళ్ళకి మెరుగైన వేతనాలు, మెరుగైన భవిష్యత్తే ఇచ్చింది. సార్ దాదాపు దశాబ్దాలుగా సార్ ఇంత ఎత్తులో పనిచేస్తూ అరిచేతిలో ప్రాణాలు పెట్టుకొని తెగించి పనిచేసే వాళ్ళం. దీన్నే నమ్ముకొని బతికే వాళ్ళం సార్. మేము ప్రభుత్వాలకో యాజమాన్యాలకో వ్యతిరేకం కాదు సార్. మాకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకం. ఇక్కడ తమిళనాడులో అయిపోయింది, తెలంగాణలో అయిపోయింది, మహారాష్ట్రలో అయిపోయింది. అసలు ఈ వ్యవస్థ కర్ణాటకలో లేనే లేదు. మళ్ళీ చుట్టుపక్కల రాష్ట్రాలన్నీ జరుగుతున్నప్పుడు మన రాష్ట్రంలో మీరు చేయకపోవడానికి కారణాలు ఏంటి సార్? సార్ మీరు రాష్ట్రాన్ని దేశంలో నంబర్ 1గా నిలుపుతారు. ఆ నమ్మకం మాకుంది కాబట్టి కూటమి ప్రభుత్వాన్ని మేము ఎంచుకున్నాం, అది నమ్ముతున్నాం. కానీ రాష్ట్రం ఒకటి నంబర్ 1 ఉంటే సరిపోతుందా సార్? అదే నా తెలుగువాడు పక్క రాష్ట్రంలో 50,000 వేతనం తీసుకుంటుంటే నేను ఇక్కడ 30,000 చాలీ జీతాలతో పనిచేస్తూ బ్రతుకుతున్నాం కదా సార్. అయ్యా ప్రభుత్వ పెద్దలారా, ఈ సంస్థ కోసం 20 ఏళ్ళు ఎట్టి చాకరీ చేసి
అంతో ఇంతో మా ఒంట్లో మిగిలిపోయిన మాంసాలని తినే గద్దల్లాగా తయారవ్వద్దండి. ఏదైతే మా జేఏసీ నాయకత్వం వాళ్ళు చర్చలకు వస్తారో అది సఫలం చేయండి. విద్యుత్ సంస్థలో ఈ కాంట్రాక్టీకరణ అన్నది రద్దు చేయండి, చేసి మా జీవితాల్లో వెలుగులు నింపండి. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, సార్ సీఎం గారు, మీరు భావితరాల భవిష్యత్తు, భావితరాల వెలుగు, మీరు భావితరాల దిక్కు చూచి మీరు సార్ ఈరోజు మా కొడుకో మా కూతురో వాళ్ళు కూడా భావితరాల భవిష్యత్తే సార్. కానీ చాలిన జీతాలతో వాళ్ళ ఫీజులు కట్టుకోలేక వాళ్ళని సరిగ్గా చదివిలేకపోతున్నాం. కానీ మా పిల్లలకి మీరు దిక్కు చూసి కాలేరా? మా పిల్లల బతుకులో మీరు వెలుగు నింపలేరా అని నేను అడుగుతున్నాను. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు ఒక వ్యక్తిలా, మీ అభిమానిగా చెప్తున్నా, ఒక శక్తిలా మేము నమ్మాము. కానీ ఈరోజు మీరు డిప్యూటీ సీఎం అవ్వగానే ఏమాత్రం కార్మికుల గురించి ఆలోచిస్తున్నారా? ఒకసారి ఆలోచించండి అయ్యా. ఖచ్చితంగా మా ఏవైతే న్యాయమైన కోరికలు ఉన్నాయో ఈ ప్రభుత్వం వారు దయచేసి మాకు న్యాయం చేయండి. ఈ దఫా మీరు న్యాయం చేయలేకపోతే యాజమాన్యమైన ప్రభుత్వమైన 2 దశాబ్దాలుగా ఇక మాకేమీ కాదు. దీంట్లో ఈ కాంట్రాక్ట్ కార్మికుడు అనేవాడు ఉన్నాడు. పాము పిల్లలు తన పిల్లల్ని తనే తిన్నట్లుగా యాజమాన్యం కూడా దాదాపు దీంట్లో అంతా ప్రైవేటీకరణ వచ్చేస్తుంది. అప్పుడు పోరాడేవాడు ఉండడు, ఏమీ ఉండదు. కాబట్టి ఇప్పటికైనా ఆలోచించండి. ఆలోచించి ఒక శుభవార్త చెప్పండి మాకు. ఖచ్చితంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు మాకు మేలు చేయండి అయ్యా. కొన్ని వందల మంది పిట్టల్లా రాలిపోతున్నారు. ఫోల్ టు ఫోల్ కార్మికుడు అయితేనేమి, షిఫ్ట్లో ఉన్న వాళ్ళు అయితేనేమి, సిబిడి గ్యాంగ్ అయితేనేమి, వాచ్ అండ్ వార్డెన్ అయితేనేమి, ఎంతోమంది ప్రాణాలు ఇచ్చినారయ్యా. వాళ్ళు ఈరోజు కుటుంబాలు రోడ్డుపైనే ఉండిపోయినాయి. దాదాపు 30 ఏళ్ళుగా ఈ సంస్థకు సేవ చేసిపోతే, బయటికి వెళ్ళిపోతే మీరు పెట్టిన దళారి ₹1 ఇవ్వడు, యాజమాన్యం ₹1 ఇవ్వదు, చివరికి ప్రభుత్వాలు ₹1 ఇవ్వరు. వాళ్ళు కూడా ఈరోజు భిక్షయాటన చేసుకుంటూ బతుకుతున్నారయ్యా. ఇది నిజం. కాబట్టి ఇప్పటికైనా ఆలోచించండి. ఆలోచించి మాకు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం తగిన న్యాయం చేస్తుందని మేము నమ్ముతున్నాం. తగిన న్యాయం చేయని ఎడల యావత్తు ఈ కార్మికులు గోడంతా ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలకి, యాజమాన్యాలకి కొట్టుకుంటాయి. ఆ గోడు ఊరినే పోదయ్యా. కాబట్టి పెద్దల్లారా, దయ ఉంచి మాకు న్యాయం చేయండి అని మేము శిరస్సు వంచి మీకు నమస్కారం చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి.